మనకు యేసుక్రీస్తు నామమునకు స్వాగతం. నేటి సేవలలో ముఖ్య తలంపులు. నేను మనకు ప్రేమ విందును సమకూర్చినటువంటి కీర్తి శేషులు పెద్దల పల్లె బాలస్వామి ఆత్మహత్య క్రాంతిని వారి సతీమణి శ్రీమతి మేరమ్మ కుమారి దేవుడు దీవించులాగా వారి కుమారుల కోసం కుటుంబ కోసం కోడళ్ళ కోసం ఈ పూజ బలి సమర్పించబడుతుంది. కొల్లపల్లి మేరీ చందన ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్ ఎగ్జామ్స్ ఫలితాలు మంచిగా రావాలని, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని తలపడి నెరవేరినట్టుగా పూజలు కూర్చున్న వారు కుటుంబ సభ్యులు. మనటువంటి సిస్టర్ ఎల్సి, మిస్టర్ క్రిస్టోఫర్ వారి వర్తన సందర్భంగా దేవుడు వీరికి చేకూర్చడానికి ఈ పూజ బలి సమర్పించబడుతుంది. మిస్టర్ జయరాజ్ ఈరోజు సమావేశాన్ని పట్టిన వారిగా ఈ పూజ బలి సమర్పించబడుతుంది. చెరువులపల్లె స్వరూపరాణి గర్భోదయం పండుగ దీవాటిని మంచి ఆరోగ్యం దయచేయలాగా దీవాటిని నమస్కారంలో ప్రాంతంలో నిలగా ఉండాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. పెద్దలపల్లె సాగర్ జయమ్మ హరిబాబు సతీష్ కుమార్ కార్తీక్ కుమార్, ముఖ్యంగా సతీష్ కుమార్ తరగతి పరీక్ష రాయబోతున్నగా దేవుడు నిలగా ఉంటూ జ్ఞాపక శక్తిని మంచి భవిష్యత్తును దయచేయాలని పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. పెద్దలపల్లి వైష్ణవి నీట పరీక్షలు రాసుకోవడం దేవుడు అప్పటికి మంచి జ్ఞానం దేవుని ఆరోగ్యాన్ని దయచేయాలన్న పూజలు కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. పందిటి ప్రభాకర్, విజయ్ కుమార్, శ్రీకాంత్, మహేష్ బాబు కుటుంబం కోసం, ముఖ్యంగా మహేష్ బాబు పరీక్షలు తప్పుతుండగా దేవుడు జ్ఞానము దేవుని మంచి భవిష్యత్తు దయచేయాలన్న ఈ పూజ పంపించమని కోరుతున్న వారు కుటుంబ సభ్యులు. ఈ తలములతో పాటు ఈ యొక్క పవిత్ర దేవ పూజలు మనందరి తలంపుల కొరకై ఈ పూజలు సమర్పించబడుతుంది. చేతుల నుంచి భక్తి విశ్వాసంతో ఈ పూజలు ప్రారంభించుకున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర సహవాసము మీ అందరితో ఉండునుగాక. జీవమును వేసినందు మిక్కిలిగా ప్రేమించబడుతున్న బిడ్డలారా, ఈ తపోకాల 2వ శుక్రవారం రోజున ప్రభు సన్నిధానంలో ఉంటున్నాము. ప్రభు పొందిన శ్రమలు, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అటువంటి స్కర్చింగ్ అండ్ పిల్లర్ సన్నివేశం చూసాము. మీరు చూసినటువంటి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ కొన్ని సీన్స్ దాని డైరెక్టర్ మెల్ గిబ్సన్. మరి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అటువంటి ఆ సీన్ చూసిన వారు చాలా మంది కూడా మీలో కంటలో మరి ఈ సినిమా చూసిన వాళ్ళు చాలా మంది కూడా మారు మనసుగా ఉన్నారు. చివరికి ఆ డైరెక్టర్ మెల్ గిబ్సన్ అన్నాడు, నేను ప్రభు శ్రమలను చూపించింది కేవలం కొంతవరకు మాత్రమే, ప్రభు ఇంకా అత్యంత దారుణంగా మాడు వారు హింసించారు అని వివాస్వాదం అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రాత్రి హృదయాన్ని కదిలించినటువంటి మార్చినటువంటి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అటువంటి మూవీ. ఈరోజు మనం కూడా సన్నివేశం చూస్తున్నప్పుడు మనలో కూడా కఠిన హృదయాలు కూడా కొన్ని కదిలించబడిపోతాయి, కొన్ని తెలియకుండా బహుశా వారి కాల్చుకుంటారు. ప్రభు మనందరి కొరకై ఆయన సజీవ బలిగా మన నిమిత్తమై వరకు దేవుడిన గొర్రెల పిల్లగా హింసించబడ్డాడు, దారుణంగా ఆయన చంపబడ్డాడు. కారణం మీకు నన్ను ప్రేమిస్తున్నారు. ఆయన అనంత ప్రేమకు మనం వేదైన వందనాలు తెలియజేసుకోవాలి. ఆయన ఏ విధంగా మనం రుణం తీర్చుకోలేము, అయినప్పటికీ కూడా మనం చేయవలసిన దేవా నా కొరకై ఈ లోకానికి వచ్చావు, నా కొరకై ఆ ప్రేమను అనుభవించావు, నీకు వందనాలు అని తెలియజేయడం తప్ప తర్వాత ఈ శుక్రవారంలో మరొకసారి కూడా మానవ పాపం ద్వారా మనం చేసిన పాపాలు జ్ఞాపకం చేసుకుంటా మరలా మన పాప జీవితం ద్వారా ఆ ప్రభువును మరింత ప్రమాద గురించి మీకు మన పవిత్రంగా చేసే దయచేయండి ప్రభు అని చేసిన దాని కొరకై పశ్చాత్తాపంగా పాప మన్నిపు కొరకై ప్రార్థన చేద్దాం. ఎవరున్నారని ఎప్పుడుంటారని శక్తిగా బతుకున్నా
ఎవరున్నారని ఎప్పుడుంటారని ఎదిగిన జరుగున సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపలను అందించి మనల్ని నిత్య జీవనం చేసేది కాక ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుము. ఓ ప్రభువా, నీ విశ్వాసంలో పాస్కారి మమ్మల్ని బద్దులై జీవితులు గాక. ఇప్పుడు నీ స్థితితో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితమును ఫలింపచేయును గాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి ఈ వైభవమును జీవించుచు పాలించు ఆ ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకొనుచున్నాము. దుష్టుడు తన పాపము నుండి బయలుదేరి అతడు బ్రతుకును. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం. దుష్టుడు తన పాపముల నుండి బయలుదేరి నా చెట్టును పాటించినవి, న్యాయ సమ్మతమైన మంచి పనులు చేసేవి, చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారములు, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకుడు. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషం కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలగడం వలన కాదా అని యావే ప్రభువు విడుచున్నాడు. కాగా సత్యుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడనివేమి, దుష్టుడు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చి తీరుడు. కానీ మీరు యావే ప్రభు చేయనది సర్వోన్నతి కాదని పలుకుదురు. ఇశ్రాయేలులారా వినుడు, నా మార్గము సర్వమైనది కాదా? మీ మార్గమే సర్వమైనది కాదు. సత్యుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెట్టుకు పాల్పడి చనిపోయినేని తన దుష్కార్యము వలననే చనిపోయింది. దుష్టుడు తన పాప కార్యముల నుండి వైదొలగి న్యాయ సమ్మతమైన మంచి పనులు చేసినేని తన ప్రాణులను కాపాడుకును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగను కనుక చావునకు తప్పి బ్రతుకును. ఇది ప్రభు వాక్కు.
ఏలినవారు నీతో కాక గీతమతై గారు రాసిన పవిత్ర సువిశేషంలోని ఏ భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో పలికాను, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిచయుల కంటే మీరు నీతివంతమైన జీవితం జీవించడం తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపాలని చెప్పుచున్నాడు. నరహత్య చేయరాదు, నరహత్య గావించేవాడు న్యాయాధిపతి తీర్పునకు గురిదొందని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సోదరునిపై కోపపడినవాడు తీర్పునకు గురియను, తన సోదరుని వ్యర్థుడా అనువాడు నా కాకులో బ్రతుడు. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుక తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్మరించినచో ఆ కానుకను పీఠము చెంతని వదిలిపెట్టి పోయి నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లిపో. నీపై నీ విరోధి వ్యాజ్యం తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోనప్పుడు మార్గ మధ్యములనే అతనితో సత్వరం సమాధానపడము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను చెర వేయించును. నీవు చెల్లింపవలసిన రుణంలో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే ఉంటావు. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, నేను మీరు అనిపిస్తున్న ఈ బలి సర్వశక్తుల వికటకి అంగీకారంలో ప్రార్థించడము. తన పవిత్ర మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ ద్వారా మమ్ము నీతో సత్యపరచుకున్నకు మరలా మాకు రక్షణను అనుగ్రహించుటకు నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రాభవమునకు కనికరమునకు చిత్రముగా ఉన్నది. కావున మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణములను దయతో అంగీకరించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఏలిన వారు నీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము.
ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోట నుండి కృతజ్ఞత ఆవరణను చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ తపో కాలమును మాకు అనుగ్రహించింది. ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికలు విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయించున్నాం. అస్థిరమైన వాటి యందు మా మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందు మా మనసులను నగ్నం చేస్తున్నాం. కావున సకల పుణ్యతలతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గానము చేయుట ఎత్తరగా ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైపోయే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చేసి స్తుతించి రుచి శిష్యులకి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడను శరీరము. పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యోగ్యత ప్రభువా.
ఇది నీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై దారవోయవను దీనిగా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మానవులను ప్రాణములు స్మరించు జీవమునసు యెహోవా రక్షణ పాత్రను నీకు సమర్పిస్తున్నాము. ఈ సముఖమైన నీకు సేవ చేస్తూ మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు నీకు వందనలు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తం నాకు పాల్వారమము పవిత్రాత్మ ద్వారా ఒకటిగా మమ్మల్ని ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించడానికి కథోలిక క్రీస్తువులను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ బాబు గారిని, మా సంఘాల పాప ప్రకాష్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణ చేయండి. నీవు ఈ లోకం పిలుచుకున్నటువంటి పెద్దలపల్లి బాలస్వామి, సిస్టర్ ఎల్సీ, మిస్టర్ క్రిస్టోఫర్ మీ దాసులను జ్ఞాపకం ఉంచుకున్నాము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తువులలో బాధితులైన వీరు ప్రభుని ఉత్థానమందులో పాల్గొనగాక. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైన ఈ లోపల వారందరూ దైవ రాక్షసులను చేర్చుకోవము. వారిని నీ దివ్య ప్రకాశనలు చేర్చుకోవము. మా అందరిపై దయచూపి దేవుని కంటకి మరీ మాతతో, పునీత దోత గారితో, పునీత అపోస్తులతో, ఆది నుండి నీకు సేవ చేసిన అందరితో మాకు నిత్య జీవితంలో భాగం దయచేయి. మాకు వార్త కష్టమేమో నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచగలరు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరం తెలుసు ఈరోజు ప్రేమ ఇందులో మనకు సమకూర్చినటువంటి కీర్తిశేషులు పెద్దలపల్లి బాలస్వామి, శ్రీమతి మేరమ్మ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ శుక్రవారం రోజున ఏ తలంపులతో అయితే మనం ఉపవాస దీక్ష చేపడుతున్నాము, ఉపవాసం చేస్తున్నాము, ఆ తలంపులన్నీ కూడా నెరవేరేట్లుగా ప్రభు నేర్పిన పనులు ప్రార్థనలు భక్తితంగా చేయించున్నాం. పరలోకమున ఉన్న మా తండ్రి, మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ప్రభువా, అన్ని కీడులను మోక్షించుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదించము. నీ దయతో పాపముల నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి ప్రవలా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుకుంటాము. నిరంతరము శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మేము పూర్తులతో వచించిన ప్రభు యేసువా, మా పాపం లేకపోక నీ క్రీస్తవ విశ్వాసం వీక్షించండి. చిత్త ప్రకారం శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవిస్తూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి అన్నప్పుడు మీ తోడుగాక. గమనించండి, ఈ సమయంలో చాలా మంది కూడా ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం అన్నప్పుడు టెస్ట్ ఇచ్చేదారు. ఒకరినొకరు చూస్తూ చెప్పాలి. చాలాసార్లు కూడా మనం తెలియక రౌండ్గా కింద నేల కొనుక్కుంటాం. కుడివైపు, ఎడమ వైపు
ఇప్పుడు ముందు వెనుకున్న వాళ్ళ వైపు చూస్తూ మనం సమానం తెలపాలి. క్రీస్తు సమానం అని ఒకరికొకరు చూస్తూ సఖ్యతపడే సాగింది చాలాసార్లు చెప్పాలనుకుంటున్నా. కాబట్టి అందరం కూడా ఒకరివైపు చూస్తూ చిరునవ్వుతో వారిని పలకరించగల క్రీస్తు సమాధానం అని వారికి చెప్పగలగాలి. ఒకరికొకరం సమాధానం తెలుపుతున్నాము. క్రీస్తు సమాధానము. లోకము యొక్క పాపములను పరిహరించేను సర్వేశ్వరు దివ్య పిల్లలైన యేసువా మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించేను సర్వేశ్వరు దివ్య పిల్లలైన యేసువా మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించేను సర్వేశ్వరు దివ్య పిల్లలైన యేసువా మా మీద దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు విలువడిన వారు తండ్రులు. ప్రభువా, నీవు ఆయన ప్రవేశించిన వాహనములో మాటగా స్వస్థతను. ఏమంటే జయప్రకాష్ అయితే దానికా Thank you.
Thank you.
చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థించడము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారముగా ప్రసాదించిన దివ్య ప్రసాదం మమ్ము సజీవముగా నీ కృపకు నిలుపునుగాక. మా పాత విధానముల నుండి, చెడు క్రియల నుండి, పాపముల నుండి మమ్మల్ని విముక్తి చేసి రక్షణ పరమ రహస్యములు మమ్ము భాగస్థులను చేయుగాక. ఓ ప్రభువా, ఈ యొక్క తపోకాల 2వ శుక్రవారం రోజున ఉపవాసంతో నీ సంత ఉంటూ ఇంతవరకు కూడా నేను స్తుతించి ఆరాధించి నీ వాక్కునే వాక్యాన్ని మాకు దయచేశాడు. ఇదిగో ప్రభువా, ప్రేమ మీద ఆరగించి తదనంతరం మా ఇంటికి వెళ్తున్న మాతో పాటు ఉండండి. ఈ 40 రోజులు ప్రభువా నీతో పయనించి నీతో మరి నీ అనంత ప్రేమను సృష్టించే బాధ్యతను మాకు దయచేయండి. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలనే పుణ్యక్రియల ద్వారా ఆత్మీయంగా బలపడుతూ సోదర భావంతో సత్యత కలిగి క్షమాపణ గుణం కలిగి చెప్పుకో మాకు దయచేయని మా నాదుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొంచున్నాము. ప్రభు మీకు ఉన్నగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మలు దీవించి సదా కాచి కాపాడగాక. పూజ సమాప్తమైనది. సమాధానం క్రీస్తుపై మనం జీవించండి.